లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అఫీషియల్గా స్టెప్ డౌన్ అయ్యాడు. అండ్ దీనికి సంబంధించిన న్యూస్ మనం నిన్నే చూసాం. అఫీషియల్గా ఒక నోట్ రిలీజ్ చేశారు ఆ ఫ్రాంచైజ్ అయితే. సో దీని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం హార్దిక్ పాండ్యా గురించి కూడా మాట్లాడుకోవాలి భయ్య. ఇప్పుడైతే చాలా వరకు స్ట్రాంగ్గా రిపోర్ట్స్ వచ్చేసాయి. హార్దిక్ పాండ్యా ముంబై టీంను వదిలేయబోతున్నాడు. మనకి మిడ్ సీజన్లో చూసుకుంటే వచ్చిన రిపోర్ట్స్ చాలా వరకు ఫేక్ అనుకున్నాం. అంటే హార్దిక్ పాండ్యా ట్రేడ్ అవుతాడు, వేరే టీంకి వెళ్తాడు అనుకుంటే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు మనం. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ వీడియోలో చెప్పాను, మనమైతే సీజన్ చివరికి వచ్చేసరికి మాట్లాడుకుందామని చెప్పి. ఎందుకంటే సీజన్ ఎండ్ అయ్యేసరికే కదా మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు అనుకున్నట్టే హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది. స్ట్రాంగ్గా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ముంబై మేనేజ్మెంట్ అయితే చాలా అన్హ్యాపీగా ఉన్నారంట. తమ డ్రెస్సింగ్ రూమ్ల వార్తలను ఎవరో లీక్ చేస్తున్నారంట. సో హార్దిక్ పాండ్యా మరియు ముంబై టీం వీళ్ళకి సంబంధించి కూడా చాలా స్టఫ్ అయితే కనిపిస్తుంది. దీంతో మనమైతే ఈ రెండు టాపిక్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్, రిషబ్ పంత్ విషయానికి వస్తే చాలా క్విక్గా జరిగిపోయింది. అంటే సీజన్ ఇంకా కంప్లీట్గా పూర్తి అవ్వలేదు. బట్ అప్పుడు అఫీషియల్గా ఒక నోట్ వచ్చేసింది. రిషబ్ పంత్ లక్నో టీంని రిక్వెస్ట్ చేశాడు, నేనైతే కెప్టెన్గా తప్పుకుంటానని చెప్పి. అండ్ దీన్ని లక్నో టీం వెంటనే యాక్సెప్ట్ చేసేసింది. అఫీషియల్గా ఒక నోట్ కూడా వదిలేరు. సో ఈ సీజన్లో యాజ్ ఏ ప్లేయర్గా కెప్టెన్గా పంత్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. రెండింట్లో కూడా అంత గొప్పగా పెర్ఫామ్ చేయలేకపోయాడు. మెయిన్లీ ప్లేయర్గా చూసుకుంటే ఎక్కువ రన్స్ కొట్టలేకపోవడం చూసాం. అండ్ కెప్టెన్గా చూసుకున్న పంత్ అయితే అంత గొప్పగా ఎక్సెల్ అవ్వలేకపోయాడు. కానీ నిజానికి బిహైండ్ ద సీన్స్ చూసుకుంటే మాత్రం థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే రిషబ్ పంత్కు ఆ క్యాప్టెన్సీ విషయంలో ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వలేదంట. ఇన్ఫ్యాక్ట్ అతను కొన్ని మ్యాచ్లు అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూస్లో కూడా దీన్ని నొక్కి చెప్పాడు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని చెప్పి ఆ కొటేషన్ ఏదో చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా నా క్యాప్టెన్సీ విషయంలో చాలామంది వేలు పెట్టేస్తున్నారు, నాకు ఫ్రీడమ్ లేదన్నట్టు ఇండికేషన్ ఇచ్చాడు. సో ఇప్పుడు పంత్ క్యాప్టెన్సీ వదిలేయడానికి ఇదే మెయిన్ రీజన్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లక్నో టీం ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోగానే పంత్ అయితే డిసైడ్ అయిపోయాడంట. అంటే నేను క్యాప్టెన్గా తప్పుకుంటే నన్ను వదిలేని బాబు అని చెప్పి అన్నాడంట. బట్ అప్పుడు లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా కలుగు చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారంట. నువ్వు ఇప్పుడే సీజన్ మధ్యలో క్యాప్టెన్గా స్టెప్ డౌన్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూద్దాం, సెకండ్ హాఫ్లో ఏమైనా మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంటుందేమో అని చెప్పి ధైర్యం చెప్పారంట. అదర్వైజ్ రిషబ్ పంత్ ఆ ఎలిమినేషన్ జరిగిపోయిన వెంటనే క్యాప్టెన్గా స్టెప్ డౌన్ అయిపోయి ఉండేవాడు. సో నిజానికి లక్నో కోచింగ్ స్టాఫ్లో చూసుకుంటే చాలా పెద్ద తలకాలు ఉన్నాయి భయ్య. అంటే టామ్ మూడీ, జస్టిన్ లాంగర్ అండ్ ఆల్సో కేన్ విలియమ్సన్, ఈవెన్ ల్యాన్స్ క్లోజనర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దీంతో పంత్కి ఆ క్యాప్టెన్సీ విషయంలో ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేవారు కాదంట. అంటే పంత్ను తన సొంత నిర్ణయాలు తీసుకొని ఇచ్చేవారు కాదంట. మెయిన్లీ కోల్కతా టీంతో సూపర్ ఓవర్ పడినప్పుడు చాలా పెద్ద గొడవ జరిగిందంట. అంటే రిషబ్ పంత్ ఆ సూపర్ ఓవర్లో హిమ్మత్ సింగ్ లేదా ఆయుష్ బదన్ ఇద్దరిలో ఒకరిని పంపాలని చెప్పాడంట బ్యాటింగ్కి. బట్ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం నికోలస్ పురాన్ని పంపారు. అండ్ ఇదంతలా బ్యాక్ ఫైర్ అయిందో మనం కలరా చూసాం. ఎట్ ది సేమ్ టైం టీమ్ సెలక్షన్ విషయంలో కూడా పంత్కి ఫ్రీ హ్యాండ్ ఉండేది కాదంట. ఆ లక్నో కోచింగ్ మేనేజ్మెంట్ ఏం చెప్తే అదే చేయాల్సి వచ్చేదంట. ఇక ఆన్ఫీల్డ్ డిసిషన్స్లో చూసుకున్న పంత్ను కుదిరేది కాదు. అంటే లక్నో మేనేజ్మెంట్ ఒకటి చెప్పేవారు, పంత్ వేరే చేసేవాడు. అసలు మొత్తం మీద రిషబ్ పంత్ అండ్ లక్నో కోచింగ్ స్టాఫ్ వీళ్ళిద్దరు కూడా ఒక తాటి మీదకి రాలేకపోయారు. అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో టీంను ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎవరి దారిది వారే అన్నట్టు బిహేవ్ చేశారన్నమాట. అండ్ ఆల్సో ఇంకా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఏంటంటే పంత్ మిచెల్ మార్ష్ మాట కూడా వినలేదంట. అంటే ఒక మ్యాచ్లో మిచెల్ మార్ష్ షాబాజ్ అహ్మద్ చేత బౌలింగ్ చేయించమని అడ్వైస్ ఇస్తే దాన్ని పంత్ పట్టించుకోలేదంట. దిగ్విజయ్ రాథ్ చేత బౌలింగ్ చేయించాడంట. అసలు మొత్తం మీద బిహైండ్ ద సీన్స్ చూసుకుంటే చాలా డిస్టర్బెన్స్ అయితే కనిపించింది. మెయిన్ లక్నో ఓనర్ పంత్ను కొన్నప్పుడు ఏం చెప్పాడు, ఒక 10-15 సంవత్సరాల వరకు మాకు పంతే క్యాప్టెన్గా ఉంటాడు, మాకు 5-6 ట్రోఫీలు గెలిపించి పెడతాడు అన్నట్టు మాట్లాడాడు. కానీ తీరా చూస్తే 2 సంవత్సరాలకి సినిమా అయిపోయింది. పంత్ క్యాప్టెన్సీలో లక్నో టీం అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయింది. సో గతంలో చూసుకుంటే రాహుల్కు లక్నో ఓనర్కు సరిగ్గా పడలేదు. దీంతో రాహుల్ వెళ్ళిపోవడం చూసాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే మాత్రం కాస్త డిఫరెంట్. ఇప్పుడు సమస్య పంత్కి లక్నో ఓనర్కిలా కనిపించట్లేదు, పంత్కి మరియు కోచింగ్ స్టాఫ్కి మధ్య ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా లక్నో కోచింగ్ స్టాఫ్లో చూసుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. ఈ టామ్ మూడీ మరియు జస్టిన్ లాంగర్ లాంటి వాళ్ళు ఆస్ట్రేలియాకి చెందిన వాళ్ళే. దీంతో పంత్ మైండ్ సెట్కి వీళ్ళ మైండ్ సెట్కి సరిగ్గా సెట్ కాలేనట్టుంది. ఎనివే ఇప్పుడైతే లక్నో టీంకి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు, రాబోయే సీజన్లో ఆ టీంను ఎవరు లీడ్ చేస్తారు? సో ప్రస్తుతానికైతే ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. కానీ 2 పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే ఏడెన్ మార్క్రమ్ అలాగే మిచెల్ మార్ష్. ప్రజెంట్ వీళ్ళు టీంలో ఉన్నారు అండ్ గతంలో క్యాప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. మెయిన్లీ మిచెల్ మార్ష్ని ఫ్రంట్ రన్నర్గా చెప్తున్నారు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కోచింగ్ స్టాఫ్లో ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు. దీంతో ఒక ఆస్ట్రేలియా కెప్టెన్ అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు థింక్ చేస్తారు. అయితే ఆప్షన్ అయ్యేంత వరకు ఎలాంటి క్లారిటీ ఉండకపోవచ్చు భయ్య. ఎందుకంటే మేబీ లక్నో టీం ఒక ఇండియన్ కెప్టెన్ కావాలనుకుంటే అప్పుడు ఆప్షన్లో ఇండియన్ ప్లేయర్ని కొనుక్కోవాలి. ఆర్ఎల్స్ అదర్ టీమ్స్ నుంచి ఎవరైనా స్టార్ ఇండియన్ ప్లేయర్ని ట్రేడ్ చేసుకోవాలి. సో దీంతో ప్రస్తుతానికి నెక్స్ట్ లక్నో టీంకి కెప్టెన్ ఎవరైనా చెప్పడం కొంతవరకు కష్టమైన విషయమే. అయితే రిషబ్ పంత్ లక్నో టీంలో ప్లేయర్గా కంటిన్యూ అవుతాడంటే దానికి కూడా ఆస్కారం కనిపించట్లేదు భయ్య. లక్నో మేనేజ్మెంట్ అయితే పంత్ని వదిలేయడానికే చూస్తున్నారంట. ఎందుకంటే ఆబ్వియస్లీ పంత్ ప్రైస్ గురించి తెలిసిందే కదా, 27 కోట్ల రూపాయలు. ఆల్మోస్ట్ లక్నో టీం యొక్క పర్సులో 25% అమౌంట్ ఇతను ఒక్కడికి ఇస్తున్నారు. దీంతో లక్నో టీం పంత్ని రిలీజ్ చేసేందుకే చూస్తున్నారు. ఈవెన్ పంత్ కూడా వేరే టీంకి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. మరీ ముఖ్యంగా కూడా పంత్కి తన క్యాప్టెన్సీ మీద ఎక్కువ ఫోకస్ లేదంట భయ్య. తనైతే ఇండియన్ టీంలో తన స్థానాన్ని మళ్ళీ బలపరచుకోవాలని చూస్తున్నాడంట.
అంటే మనం రీసెంట్గా చూసాం వన్డే ఫార్మాట్లో తన ప్లేస్ కోల్పోయాడు. అట్ ది సేమ్ టైం టెస్ట్ ఫార్మాట్లో చూసుకుంటే వైస్ కెప్టెన్సీ కూడా పోయింది. సో ఇంతో ప్రస్తుతానికైతే పంత్ ఐపీఎల్లో తన క్యాప్టెన్సీ మీద కంటే ఎక్కువ బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నారంట. మెయిన్లీ మన టీమిండియా తరపున యాజ్ ఏ బ్యాట్స్మెన్గా మంచిగా రాణించి మిగతా ఫార్మాట్స్లో కూడా ప్లేస్ కోసం ట్రై చేయాలని చూస్తున్నారంట. సో గత కొన్ని నెలలుగా చూసుకుంటే పంత్ బ్యాటింగ్ ఫామ్ కూడా డిప్ అయిపోయింది. అంటే ఐపీఎల్లోని సరిగ్గా లేకపోతున్నాడు, అలాగే టెస్ట్ ఫార్మాట్లో చూసుకుని కొంతవరకు ఫామ్ డిప్ అయింది. దీంతో మళ్ళీ తిరిగి తన ప్రైమ్ ఫామ్ని అందుకోవాలని చూస్తున్నాడు. అండ్ ఈ క్రమంలోనే లక్నో క్యాప్టెన్సీ గుడ్ బై చెప్పేశాడు, వేరే టీంలోకి వెళ్ళాలని చూస్తున్నాడు. సో ఇంతో ప్రస్తుతానికి లక్నో టీంకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే పంత్ని అయితే ఆప్షన్లోకి వదిలేయడం, లేకపోతే వేరే టీంలోకి ట్రేడ్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ ఈ 2 జట్లు కూడా పంత్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయంట. ఆ ట్రేడ్ చేయాలని చూస్తున్నారంట. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం 27 కోట్ల రూపాయలకి ఎవరు కూడా ట్రేడ్ చేసుకోరు భయ్య. నాకు తెలిసి మోస్ట్ లైక్లీ పంత్ ఆప్షన్లోకి వచ్చేయచ్చు. లేదా ఒకవేళ ట్రేడ్ జరిగినా సరే అతను శాలరీ తగ్గించేసి ట్రేడ్ చేసుకుంటారు. అంటే అరౌండ్ 15 కోట్లుగా లేకపోతే 18 కోట్లుగా చేసుకుంటారు. అంతేగాని 27 కోట్లకి ట్రేడ్ చేసుకుంటారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో లెట్స్ సీ రాబోయే సీజన్లో పంత్ ఏ టీం తరపున ఆడతాడో చూద్దాం. ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. హార్దిక్ పాండ్యా అయితే ముంబై టీం తరపున అంత మెరుగ్గా రాణించలేకపోయాడు భయ్య. మెయిన్లీ యాజ్ ఎ కెప్టెన్గా చూసుకుంటే అతని అండర్లో ముంబై టీం చాలా ఘోరంగా పెర్ఫామ్ చేసింది. ఐ థింక్ 40 మ్యాచ్లు ఆడితే 15 మ్యాచ్లో మాత్రమే గెలిచారు, 25 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ విన్ పర్సెంటేజ్ కేవలం 37గా మాత్రం ఉంది. అండ్ యాజ్ ఎ ప్లేయర్గా చూసుకున్న హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించలేకపోయాడు. ముంబై టీంకి ట్రేడ్ అయిన తర్వాత కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. సో ఎంఐ టీం అయితే హార్దిక్ పాండ్యాని భారీగా ట్రేడ్ చేసి తీసుకొచ్చారు, కానీ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. 2024లో చూసుకుంటే ముంబై ఫ్యాన్స్ అతనికి వ్యతిరేకంగా మారారు, ఎక్కడికి వెళ్ళినా సరే బూ చేశారు. ఈవెన్ జీటీ ఫ్యాన్స్ కూడా హార్దిక్ పాండ్యాకి వ్యతిరేకంగా టర్న్ అయ్యారు. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం కాస్త పాజిటివ్నెస్ చూసాం. అంటే 2024 T20 వరల్డ్ కప్లో అతని పెర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్స్ చాలా వరకు సర్దుమణిగారు. 2025 హార్దిక్ పాండ్యాకి బాగానే సపోర్ట్ చేశారు. ఈవెన్ ముంబై టీంలో మిగతా ప్లేయర్స్ కూడా మంచిగానే సపోర్ట్ చేశారు. ఆ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా వరకు కరెక్ట్ అయిపోయినట్టు కనిపించింది. మెయిన్లీ ముంబై టీం లాస్ట్ ఇయర్ క్వాలిఫైర్ 2 వరకు రీచ్ అయ్యారు. దీంతో ఇంకంతా సెట్ అయిపోయింది, ముంబై టీం ఏడాది దుమ్ము లేపేస్తుందేమో అనుకున్నాం. బట్లరే కదా సీజన్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్కు మరింత స్ట్రాంగ్ టీంతో వచ్చారు. కానీ ఫలితం చూసుకుంటే ఏమైంది, కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది. ఈ సీజన్లో ముంబై టీం ఘోరంగా పెర్ఫామ్ చేశారు. కేవలం 4 మ్యాచ్లో మాత్రమే గెలిచి 9th ప్లేస్లో ఫినిష్ చేశారు. అది కూడా 4 మ్యాచ్లో హార్దిక్ క్యాప్టెన్సీలో వచ్చినవి కేవలం 2 విజయాలు మాత్రమే. సో ఏడాదైతే హార్దిక్ పాండ్యా యాజ్ ఎ ప్లేయర్గా ఫెయిల్ అయ్యాడు అండ్ యాజ్ ఎ క్యాప్టెన్గా కూడా ఫెయిల్ అయ్యాడు. మరి ముఖ్యంగా అతనికి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి, వాటి గురించి డిస్కస్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్దిక్ పాండ్యాకి డ్రెస్సింగ్ రూమ్లో సపోర్ట్ లేదంట. తను వెళ్ళి ఒంటరిగా కూర్చునేవాడంట. ఏ సీనియర్ ప్లేయర్స్ కూడా దగ్గరగా అతనితో మాట్లాడేవారు కాదంట. ఎట్ ది సేమ్ టైం ఆ కోచింగ్ స్టాఫ్తో చూసుకున్న సరైన కనెక్షన్ లేదు. ఎస్పెషల్లీ ముంబై హెడ్ కోచ్ జయవర్ధనే డేటా డ్రివెన్ టాక్టిక్స్ ఇచ్చేవాడంట. అంటే గతంలో ఇలా జరిగింది, డేటా ఎలా ఉంది, సో మనం ఈ ప్లాన్ వేసుకుని వెళ్దామని చెప్పి అనేవాడంట. కానీ ముంబై టీంలోని సీనియర్ ప్లేయర్స్ తన మాట వినేవారు కాదంట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తమ ఓన్ ప్లాన్స్తో వెళ్ళిపోయేవారంట. పై హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో మ్యాచ్ అనగానే సీనియర్ ప్లేయర్స్ 100% ఎఫర్ట్ పెట్టేవారు కాదంట. అసలు హార్దిక్ పాండ్యా ముంబై టీంలోకి ట్రేడ్ అయిన కొత్తలో ఎలాంటి సమస్యలు కనిపించాయో మళ్ళీ సేమ్ అలాంటి సమస్యలు రిపీట్ అయ్యాయి. దీంతో ఆబ్వియస్లీ ముంబై మేనేజ్మెంట్ అన్హ్యాపీ, అలాగే హార్దిక్ పాండ్యా కూడా అన్హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ ముంబై టీం ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే హార్దిక్ పాండ్యా కన్వే చేశారంటే మేనేజ్మెంట్కి, నేనైతే నెక్స్ట్ సీజన్లో మీ టీం తరపున ఆడిన బయట వెళ్ళిపోతాను చెప్పి. ఈవెన్ మనమైతే సోషల్ మీడియాలో కొన్ని హింట్స్ కూడా చూసాం. హార్దిక్ పాండ్యా తన ముంబై జెర్సీ తీసి క్రౌడ్లోకి విసిరేశాడు. అండ్ తన సోషల్ మీడియా అకౌంట్స్లో చూసుకుంటే ఒక పోస్ట్ పెట్టాడు 0707 అని చెప్పి. అండ్ దాన్ని బేస్ చేసుకుని సిఎస్కే టీంలోకి ట్రేడ్ అవుతారని చెప్పి కూడా చాలా రిపోర్ట్స్ వచ్చేసాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ మిడ్ సీజన్ వీడియో చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం, సిఎస్కే ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తనైతే హార్దిక్ పాండ్యాతో చాలాసేపు మాట్లాడాడు. అండ్ దీన్ని బేస్ చేసుకున్న చాలామంది ఆ ట్రేడ్ రూమర్స్ అయితే క్రియేట్ చేశారు. సో అప్పట్లో నాకైతే అంత నమ్మశక్యంగా అనిపించలేదు భయ్య. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మొత్తం మీద నిజమేలా కనిపిస్తుంది. అంటే హార్దిక్ పాండ్యా సిఎస్కే టీంలోకి వెళ్తాడు లేదనేది తర్వాత మాట, బట్ ఖచ్చితంగా ముంబై టీంను వదిలేస్తాడనేది మాత్రం పక్కాగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మన ముంబై టీం యొక్క డ్రెస్సింగ్ రూమ్ గురించి చెప్పుకునే రిపోర్ట్స్ ఏమాత్రం కొట్టిపడేయలేం. ఎందుకంటే మళ్ళీ తాజాగా ఒక రిపోర్ట్ వచ్చింది, వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ముంబై టీం యొక్క డ్రెస్సింగ్ రూమ్ విషయాలు ఎవరో కావాలని లీక్ చేస్తున్నారంట. అండ్ దీనిపై మేనేజ్మెంట్ చాలా సంతృప్తిగా ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది ఈరోజు. సో ఫర్ షూర్ హార్దిక్ పాండ్యా ముంబై టీం వదిలేయడం చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయినట్టే. నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అఫీషియల్గా అప్డేట్ రాలేదు, కానీ మరికొన్ని రోజులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో నిజానికి ఐపీఎల్ 2023 తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే సరిపోదును. అంటే హార్దిక్ పాండ్యా గుజరాత్ టీంతోనే కంటిన్యూ, ముంబై టీం సేమ్ ఉంటే సరిపోదు. ఒకవేళ రోహిత్ శర్మని క్యాప్టెన్గా తప్పించిన బుమ్రాకు సూర్యకు క్యాప్టెన్స్ ఇచ్చి ఉండాల్సిందే, ఇలాంటి సమస్య వచ్చేది కాదు. కానీ ముంబై మేనేజ్మెంట్ ఏం చేసింది, హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకొచ్చి మరి అతను క్యాప్టెన్ చేశారు. దీంతో అక్కడి నుంచి ఆ టీంలో సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఎంఐ టీంకు బుమ్రా క్యాప్టెన్సీ డెబ్యూ చేసినప్పుడు అన్నాడు ఒక మాట, నేను ముందు ఎంఐ క్యాప్టెన్ అవుతాను అనుకున్నా, బట్ ఇండియాకి క్యాప్టెన్సీ చేశాను చెప్పి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ముంబై మేనేజ్మెంట్ మీద సెటైర్ వేశాడు. వేరే హార్దిక్ పాండ్యా చూసుకున్న గుజరాత్ టీంతో కంటిన్యూ అంటే చాలా పెద్ద లెగ్సీ క్రియేట్ చేసి ఉండేవాడు బై ఈ పాటికి. ఎందుకంటే అతను లోకల్ బై, గుజరాత్ నుంచి వచ్చినవాడే. అట్ ది సేమ్ టైం అతను గుజరాత్ క్యాప్టెన్ ఉన్నప్పుడు చూసుకుంటే చాలామంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. తనని కంబైన్ చేయడానికి పెద్దగా సీనియర్ ప్లేయర్స్ ఎవరు కనిపించలేదు. కేవలం హార్దిక్ పాండ్యా మరియు నెహ్రా ఇద్దరు మొత్తం చూసుకునేవారు. సో ఇంత వీళ్ళ కాంబినేషన్ కంటిన్యూ ఉంటే జీటీ టీం యొక్క ఫ్యాన్ బేస్ ఇంకా పెరిగిపోయేది. సిఎస్కే టీంకి ధోని, ఆర్సీబీ టీంకి కోహ్లీ, అలాగే ముంబై టీంకి రోహిత్ శర్మ
ఈ పంతాలో మనకి గుజరాత్ టీం అనగానే హార్దిక్ పాండ్యా గుర్తొస్తాడు అనే లెగసీ క్రియేట్ అయి ఉండేది ఈ పాటికి. కానీ హార్దిక్ పాండ్యా ఏం చేశాడు, తన ఓన్ లెగసీ క్రియేట్ చేసుకునే దానికంటే ముంబై టీంలోకి వచ్చేయాలని చూశాడు. ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిన టీంకి క్యాప్టెన్సీ చేస్తే మంచి పేరు వస్తుంది అనుకున్నాడు. కానీ పేరు రావడం అటుంచితే 2 ఫ్రాంచైజీల ఫ్యాన్స్ అతనైతే హేట్ చేశారు. ఎనివే అయ్యింది అది అయిపోయింది. హార్దిక్ పాండ్యా ఇప్పటికైనా సరైన డిసిషన్స్ తీసుకోవాలి. అంటే తను ట్రేడ్ అయ్యాలంటే చూసుకుని వేరే టీంలోకి వెళ్ళాలి. యంగ్ ప్లేయర్స్ ఎక్కువగా ఉండే తన మ్యాట్కి వాల్యూ ఇచ్చి సీనియర్ ప్లేయర్స్ ఉన్న చోటుకి వెళ్తే బాగుంటుంది. అదర్వైజ్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ రికార్డ్ ఎలానే పూర్గా కంటిన్యూ అవుద్ది. ఆర్ఎల్స్ హార్దిక్ పాండ్యా తన క్యాప్టెన్సీ మీదైనా సరే ఇంట్రెస్ట్ వదిలేయాలి. అంటే యాజ్ ఏ ప్లేయర్గా కంటిన్యూ అయితే సరిపోద్ది. ఎందుకంటే యాజ్ ఏ ప్లేయర్గా చూసుకున్న హార్దిక్ పాండ్యా చాలా అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింట్లో కూడా తను అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు గతంలో. దీంతో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీని వదిలేసి తన మీద ఫోకస్ పెట్టుకుంటే సరిపోద్ది. అంటే తన ఫిట్నెస్ను మంచిగా మానిటర్ చేసుకుంటూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింట్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది. మరి ముఖ్యంగా మన టీమిండియాకి వన్డే మరియు T20 2 ఫార్మాట్స్లో కూడా కంటిన్యూస్ కావడానికి అవకాశం వస్తుంది అతనికి. ఎట్ ది సేమ్ టైం తన ఫిట్నెస్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే టెస్ట్లో కూడా కంబ్యాక్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఎనివే ఇదంతా జరగాలంటే తన క్యాప్టెన్సీని మర్చిపోవాలి ఇంకా. అంటే ఈ క్యాప్టెన్సీ బర్డెన్ తొలగించుకుని తన మీద తను ఫోకస్ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే యాజ్ ఏ ప్లేయర్గా మనమైతే హార్దిక్ పాండ్యాలో ఒక కుంగ్ ఫూ పాండ్యాని చూడగలం. సో ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా ట్రేడ్ అవుతాడా లేకపోతే ఆక్షన్లోకి వస్తాడా క్లారిటీ లేదు. నేనైతే మోస్ట్లీ ఏదో ఒక టీం ట్రేడ్ చేసుకుంటుంది అనుకుంటున్నాను. ఆక్షన్లోకి వచ్చేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా చాలా క్వాలిటీ 3D ప్లేయర్ కాబట్టి అన్ని బ్రాంచెస్ కూడా కావాలని కోరుకుంటాయి. మెయిన్లీ CSK టీంతో కూడా లక్నో అలాగే కేకర్ ఈ 3 జట్లు కూడా గట్టిగా వేటాడతాయి. సో హార్దిక్ అయితే పర్సనల్గా ధోని అంటే చాలా ఇష్టం. చాలాసార్లు దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. దీంతో తనైతే CSK టీంకి వెళ్ళాలని చూస్తాడు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించే ఆ 0707 పోస్ట్ పెట్టాడని చెప్పి ఫ్యాన్స్ అయితే స్పెక్యులేట్ చేస్తున్నారు. పైగా CSK టీంకి చూసుకుని అలానే ఫినిషర్ అవసరమైతే ఉంది. వాళ్ళ ప్రశాంత్ విని తీసుకున్నారు కానీ అంతలా వర్కౌట్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం ధోని కూడా వాళ్ళకి ఆడడం మానేశాడు. అండ్ దుబే మరియు బ్రేవ్స్ మీద వాళ్ళు పూర్తిగా నమ్మకం పెట్టలేకపోతున్నారు. మళ్ళీ దుబే యాజ్ ఆల్రౌండర్గా పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో ఇందులో CSK టీం ప్రశాంత్ వీరితో పాటు దుబేని ఇచ్చేసి హార్దిక్ పాండ్యాని తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆర్ఎల్స్ డైరెక్ట్గా ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ చేసుకున్నా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఒకవేళ హార్దిక్ పాండ్యా ట్రేడ్ అయితే మోస్ట్లీ CSK టీంలోకి వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆర్ఎల్స్ కోల్కతా ఆర్ లక్నో ఈ 2 జట్లు కూడా తీసుకుని చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. ఇక ముంబై టీంకు నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరంటే ఇప్పుడే డిస్కస్ చేసుకోవడం అంత కరెక్ట్ కాదేమో. పంత్ అంటే అఫీషియల్గా లక్నో టీం క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ హార్దిక్ విషయంలో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. దీంతో ఇప్పుడే నెక్స్ట్ క్యాప్టెన్ గురించి డిస్కస్ చేసుకోలేము. బట్ మనందరికీ ఇలాంటి విషయాలు ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ముందుగా గెస్ చేసుకుందాం. సో నిలిసి హార్దిక్ పాండ్యా వెళ్ళిపోతే నెక్స్ట్ ముంబై ఇండియన్స్ క్యాప్టెన్గా మోస్ట్ లైక్లీ బుమ్రాని అవుతాడు భయ్య. ఎందుకంటే రోహిత్ శర్మలను రిటైర్మెంట్ స్టేజ్లోకి వచ్చేసాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ యొక్క ఏజ్ చూసుకున్నా సరే అతను కూడా రిటైర్మెంట్ స్టేజ్లోకి వచ్చేసాడు. దీంతో ముంబై టీంకి మిగిలిన ఆప్షన్ బుమ్రా ఒక్కడే. ఆర్ఎల్స్ ఒక యంగ్స్టార్ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం తిలక్ వర్మ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఆల్రెడీ కొంతమంది మాజీ క్రికెటర్లు బజ్ స్టార్ట్ చేశారు. అంటే తిలక్ వర్మ ఫ్యూచర్లో ముంబై టీంకి క్యాప్టెన్ అవ్వచ్చు అని చెప్పి ఆల్రెడీ ఒక ఇది స్టార్ట్ అయింది. బట్ ఎనివే ఇమీడియట్గా చూసుకుంటే మాత్రం తిలక్ వర్మని క్యాప్టెన్ చేయకపోవచ్చు. ముందు బుమ్రాని క్యాప్టెన్గా పెట్టి తిలక్ వర్మని వైస్ క్యాప్టెన్గా పెడతారు. అంటే ఒక 2-3 సంవత్సరాలు బుమ్రా క్యాప్టెన్సీలో కంటిన్యూ ఆ తర్వాత తిలక్ వర్మ క్యాప్టెన్గా మారేందుకు అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే నాకు ముంబై టీం యొక్క ప్లానింగ్ ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది. ఆర్ఎల్స్ వాళ్ళు బయట నుంచి వేరే ప్లేయర్ని తీసుకొచ్చి క్యాప్టెన్గా పెట్టినా పెట్టచ్చు. 2024 టైంలో అలా అయితే హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి క్యాప్టెన్ పెట్టారో మళ్ళీ అలాంటి చేయొచ్చేమో ఎవరికి తెలుసు. సో లెట్స్ సీ ఒకవేళ హార్దిక్ పాండ్యా బయటకు వెళ్ళిపోతే ముంబై టీం ఎవరు నెక్స్ట్ క్యాప్టెన్గా పెట్టుకుంటారో చూద్దాం. ఏంటంటే మీరైతే కింద కామెంట్ చేయండి ఎవరిని క్యాప్టెన్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేది. ఎట్ ది సేమ్ టైం హార్దిక్ పాండ్యా వేరే టీంలోకి వెళ్తే ఏ టీం తరపున మీరు చూడాలనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. అలాగే రిషబ్ పంత్ కూడా నెక్స్ట్ ఇయర్ ఏ టీంలోకి వెళ్తే మీరు చూడాలనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.